Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకు వారాహి నవరాత్రులు రాబోతున్నాయి. మామూలుగా అందరం కూడా శరన్నవరాత్రులు ఎక్కువ ప్రత్యేకంగా చేసుకుంటాము, అందరికీ తెలిసిన నవరాత్రులు. వారాహి నవరాత్రులు అనేసరికి అమ్మవారు ఉగ్ర రూపం, పేరు వినగానే ఉగ్రంగా అనిపిస్తూ ఉంటుంది, వినటానికే భయంకరంగా. మరి అటువంటి అమ్మవారిని ఈ వారాహి నవరాత్రుల సమయంలో పూజిస్తే మంచిది అని చెప్పి వింటున్నాం. ఉగ్ర రూపాన్ని అందరూ ఆరాధించవచ్చా గురువుగారు? ఈ అమ్మవారు వేరు, ఆ అమ్మవారు వేరు అనుకోవడంలోనే మనం భ్రమల్లో పడుతున్నాం. ఒకే అమ్మవారు మన పరిస్థితులను అనుగురించి మనల్ని రక్షించడం కోసం ఒక్కొక్క రూపంలో వస్తుంది. నిజానికి చెప్పాలంటే ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యం నుండి నవం వరకు వస్తాయి. అప్పుడు శూన్యమాసం అంటారు. ఆ టైంలో మనకి పెళ్ళిళ్ళు ఉండవు, ఏమో శుభకార్యాలు ఉండవు. ఇది శూన్యమే, అక్కడ పండగలు ఉండవు. ఈ టైంలో నా మైండ్ అటు ఇటు ఆలోచించి విపరీత ఆలోచనలకు వెళ్ళి చెడ్డ పనులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ కర్మలు, చెడ్డ మాటలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో నన్ను రక్షించడానికి వచ్చిన దేవత వేరే వారాహి. మరి మీ ఇంట్లో కూడా మీ పిల్లవాడు పెళ్ళైపోయింది కదా, మరి పిల్లలు చెప్పిన మాట వినకపోతే ముందు మెల్లిగా చెప్తారు, మరీ వినకపోతే ఏం చేస్తారు? కసురుతాము, కొడతాము. కొట్టరు, కనీసం ఇలా ఎత్తుతారు. కొట్టేదాకా కూడా ఉంటాయి గురుగారు కొన్ని సందర్భాలు. మరి మీరు ఉగ్రదేవతే కదా, అంతే. మీ పిల్లవాడు మిమ్మల్ని ఉగ్రదేవతను మాట్లాడడం మానేస్తాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? ఆ సమయంలో నేను ఆ రూపం ధరించాలి కాబట్టి ధరించేను, కానీ నిజానికి నాకు గుణమే లేదంటుంది అమ్మవారు. నా భ్రమ, ఉగ్రదేవత అనుకోవడం. ఆ లెక్కని దుర్గమ్మ వారు కూడా మహిషాసురుని సంహరించింది ఇలా అని. మరి వెజవాడ కనకదుర్గ గుడికి వెళ్ళకండి, ఉగ్రదేవత కదా. ఇది ఎక్కడో ఒక్కదానికే అన్వయిస్తున్నారు. ఏమిటంటే వీళ్ళందరికీ అంటే వారాహి వీళ్ళందరూ కూడా శ్రీ విద్యా తంత్రంలో వచ్చింది, తంత్రం మనకి పనికిరాదు, వైదికానికి పనికిరాదని ఒక వ్యవస్థ క్రియేట్ చేసి ఈవిని పూజించకూడదన్నారు. కానీ వారాహి దేవత లక్ష్మీదేవి యొక్క ఇంకొక అవతారమే. మనలోనూ లోపం ఉంది, వద్దన్నది మానేస్తున్నాం, కానీ చెయ్యమని చేయమో. అసలే ఇప్పుడు కార్తీక మాసంలో పొద్దున్నే లేచి నీళ్ళ స్నానం చేయమంటారు వీళ్ళే, అది మీరు చెయ్యరే. మరి ఎందుకు వచ్చిన పని ఇంకో పని, ఇది మానేస్తే పర్వాలేదు అనుకుంటారు. అసలు వారాహి అంటే రాహ్ అంటే చీకటి, వ అన్న శబ్దం అమృత శబ్దం, అభయం ఇచ్చేది. ఈవిడ లక్ష్మీదేవి యొక్క ఇంకొక స్వరూపమే. వారాహి అంటే ఇంకొక అనుకుంటారు, కానీ లక్ష్మీదేవి శుభాన్ని తీసుకొస్తుంది. మన ఇంటికి మామిడి ఆకులు తోరణం లాంటివి. కానీ ఇంట్లో దుమ్ము పెట్టుకుని తోరణం కట్టుకుంటే ఏం లాభం? ఉపయోగం లేదు. ఈ దుమ్ము వ్యాక్యూమ్ క్లీన్ చేయడానికి వారాహి కావాలి. ఈ దుమ్ము మనలో ఉన్న దుమ్ము. ఇప్పుడు ఇంత బాగా డ్రెస్ చేసుకుని మొహాన్ని విభూతి బట్టలు పుట్టుకుని లోపల కుళ్ళుగుణ ఉంటే ఏం లాభం? ఈ కుళ్ళును తొలగించి ఇంకో దేవత కావాలి. అందుకే ఆవిడ ఫేసు బోర్ ఫేస్ అంటారు. దానికి ఒక కొమ్ము ఉంటుంది. ఈ కొమ్ముతోటి ఆవిడ పొక్కైన తవ్వినట్టు లోపల తవ్వి తీస్తుంది. ఎక్కడ తీస్తుంది? లోపలే. మనం తప్పంటే ఎవరికి ఒప్పుకోడు, ప్రపంచం తప్పని అనుకుంటాం, కానీ ఇది భరించడం కష్టం. వారాహి అమ్మవారు లక్ష్మీదేవి యొక్క, అందుకే శ్రీచక్రంలో కూడా కుడి పక్క కార్నర్లో మహాలక్ష్మి అన్న మాతృగా దేవత ఉంటే ఎడమ పక్క కార్నర్లో వారాహి అని ఉంటుంది. ఇక్కడ మంత్రంలో సర్వదుష్ట ప్రదుష్టానాం అని వస్తుంది అనేటప్పుడు ఇదో భయంకరం ఉగ్ర స్వరూపం అని. మరి ఆ లెక్కని నరసింహస్వామి ఈవిడ కన్నా మహా ఉగ్రవే కదా. మరి ఆయన్ని మానేయండి, అంత ఉగ్ర స్వరూపం కూడా ప్రహ్లాదుడు ఇలా అనేటప్పటికీ శాంతమయ్యాడు. ఇక్కడ ఏమిటి, ఈవిడ ఉగ్రం దేని మీద అన్నది మనం మర్చిపోతున్నాం. ఆవిడ ఉగ్రం మీ మీద నా మీద కాదు, రాక్షసుల మీద ఉగ్రం.
మరి ఒక దొంగాడు వస్తే వాడి నయానా భయానా అంటే కర్రొచ్చుకుంటే కానీ దొంగాడు పారిపోడు. అంతే ఇక్కడ ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మదవత్తర్లనే దొంగల్ని తరమాలి అంటే వారాహి లాంటి ఉగ్రదేవతే కావాలి. అవును, ఆవిడ నిజానికి ఉగ్రదేవత కాదు, సౌమ్యంగానే ఉంటుంది మనం ప్రార్థించినప్పుడు. అందుచేత వారాహిని గురించి భయపడాల్సిన పని లేదు, ఎవ్వరు చెప్పినా వినకండి. ఈవిడ 3 సందర్భాల్లో మన కలియుగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 సందర్భాల్లో మనకు కావలసిన దేవత వారాహి. అవునా గురుగారు? రాహు దోషం అని ఉంటుంది, మీరు విని ఉంటారు, మీ ఛానల్లో కూడా చాలా మంది జ్యోతిష్కులు అస్ట్రాలజర్స్ చెప్తూ ఉంటారు. ఆ రాహు దోషం ఉందంటే భార్యాభర్తల మధ్య సంబంధం బాగుండదు, దెబ్బలాట్లు వస్తూ ఉంటారు. కరాల భక్తం కరవాల సూలి అని ఆయన వర్ణిస్తాడు. ఎప్పుడు దెబ్బలాటే. ఏమమ్మా బాగున్నావా అంటే కనబట్టం లేదా, అది వాళ్ళకి వస్తున్నా. ఈ రకమైన యాటిట్యూడ్ రాహు వల్ల వస్తుంది. వచ్చి ఆ దోషం పోవాలంటే రాహు మంత్రం జపం చేయమని కయాన చిత్ర ఆ బహుతూతే అనేదో చెప్పమంటాడు. కానీ విపరీతంగా లోనవుతున్నప్పుడు వారాహి రక్షిస్తుంది. సో వారాహి దేవతను ఉపాసనని ప్రార్థన చేస్తే భార్యాభర్తల మధ్య సంబంధాలు బెడిసికొట్టినప్పుడు ఇది పని చేస్తుంది. అంటే భర్తని భార్యని మార్చేస్తుందని కాదు, అడ్జస్ట్ అయ్యి కూడా నేర్పుతుంది. అదే కదా గురువు గారు కావాల్సింది. మనం అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం. 2 క్రానిక్ ఇల్నెస్, దీర్ఘకాల వ్యాధులు ఏమైనా ఉంటే వాటిని ఉపశమనం చేస్తుంది. అందుకే ఈ వారాహి మంత్రాన్ని మా గురువు గారు అమృతానంద సరస్వతుల వారు సర్వదుష్ట ప్రదుష్టానాం అన్న ప్రదేశంలో సర్వరోగ ప్రరోగాడాం అని చెప్పి రోగాలను నేను చేసి చూపించారు. 3వది కోర్టు కేసులు. ధర్మం మన పక్కనుంటే, న్యాయం మన పక్కనుంటే వారాహి చదివితే ఆ కోర్టు కేసులో జయమవుతుంది. ఇంత గొప్ప శక్తివంతమైనటువంటి లక్ష్మీదేవిని ఆడు భూ అనేటప్పుడు భయపడిపోయి పక్క వాళ్ళు కూడా చెప్పి అమ్మమ్మ వద్దంటే, ఏమండి నా తల్లి ఎంత భయంకరంగా ఉన్న తల్లే కదండి, నేను ఎక్కడ వదులుతాను ఆ భావన ఉన్నవాడు రామకృష్ణ పరమహంస నరికినా సరే నిన్ను మాత్రం వదలను అన్న భావన వాడికి వారాహిదేవి గొప్ప ఉపయోగం, మంచి శుభాల్ని కలుగజేస్తుంది. మరి ఎలా ఆరాధించాలి గురువుగారు అమ్మవారిని? ఇప్పుడు ప్రత్యేకించి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్పెషల్ డే, తిథి కానీ వారం కానీ అలా ఉంటుంది. ఈ అమ్మవారి విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు ఒక తిథి ఇది ఉన్నట్టుగా ఎక్కడ వినలేదు. ఈ ఆషాఢ మాసంలో మాత్రమే నవరాత్రుల టైంలో పూజిస్తారని చెప్పి విన్నాం గురుగారు. నిజమేనా గురుగారు? అది నవరాత్రులు మాత్రమే కాదు, నిజానికి మనం కొంచెం పైకి వెళ్ళి మాట్లాడదాం. అలాగే ఇక్కడ కాదు, ఇక్కడ మాట్లాడితే భగవంతుడు అనేది శక్తి. ఈ శక్తి ప్రపంచమంతా వ్యాపించి ఉన్నప్పుడు ఈ మూలంలో ఉన్న శక్తిని నేను నాలెడ్జ్, జ్ఞానం కోసం ఉపయోగిస్తాను. దాన్ని నేను సరస్వతి అంటాను. అదే శక్తి ఇటుపక్కకు వస్తుంది, ఫోకస్ కోసం ఉపయోగిస్తాను. దాన్ని ఏమంటారు? గణపతి అంటాం. ఇక్కడ ఉంటుంది డబ్బు, సంపద కోసం, సుఖం కోసం. ఆవిడని ఏమంటారు? ఐశ్వర్యలక్ష్మి. ఐశ్వర్యలక్ష్మి బిరుదు కూడా పెట్టారు. లక్ష్మి అంటేనే ఐశ్వర్యం, మళ్ళీ ఐశ్వర్య. ఇది ప్రజెంట్ డే ట్రెండ్ ఏమిటంటే ఐశ్వర్యలక్ష్మి అని చెప్తే కానీ లక్ష్మి గురించి నిజమే గురువు గారు, ఇవన్నీ యాడెడ్ అనమాట. ఆవిడ మహాలక్ష్మి. సో ఈ పాకెట్స్ లో ఒక్కొక్క పాకెట్ ఒక్కొక్క టైంలో యాక్టివ్గా ఉంటుంది. అంతే. గణపతి నవరాత్రులప్పుడు గణేష్ చతుర్థి నుండి ఆ 9 రోజులు గణపతి చేస్తే ఆ టైంలో ఆ పాకెట్ లో చాలా శక్తి ఈజీగా మనం డ్రా చేసుకోవచ్చు. అంతే అర్థం. వారాహి యొక్క శక్తి ఈ మూలన ఉంటుంది కాబట్టి ఆవిడ యొక్క శక్తి ఈ ఆషాఢ మాసంలో పాడ్యమి నుండి నవమి దాకా బాగా ఉధృతంగా ఉంటుంది, ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. అంచేత రాబోయే జూలై 6 నుండి 14 దాకా మీరు కెమెరామెన్లు చూసి వాళ్ళు అందరూ ఈజీగా చేయగలిగింది ఒక వారాహిదేవి ఫోటో ఒకటి పెట్టుకుని. గురుగారు, వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా అనే సందేహం కూడా చాలా మందికి ఉంది. పెట్టుకోవచ్చా గురుగారు? మన చుట్టాలు, భార్య, భర్త, మేనమావలు వాళ్ళు కూడా భయంకరమైన బిహేవియర్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఫోటో పెట్టుకుంటున్నారు. వాళ్ళ ఫోటో పెట్టుకోగలిసింది వారాహి ఫోటో పెట్టి ఏం కష్టం చెప్పండి. ఇక్కడ మైండ్ లో ఎక్కడో తేడా ఉంది నాకు. అసలు భగవంతుడు గుణాతీత, రూపాతీత, నామాతీత, తత్వాతీత, అన్నిటికీ అతీతమైన ఒక భగవత్ శక్తిని
నేను గుణం ఆపాదించి అమ్మమ్మమ్మ వీడి దేవుడికి వెళ్ళకూడదు, వీడు చెత్తగాడు అన్నట్టు మానర్థం. అసలు రాహు కూడా అమ్మవారి స్వరూపమే అంటాను నేను. ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కా మమాపర పశ్యైతే అదుష్ట అని ఆవిడ 10వ చాప్టర్లో రాక్షసుని తిడుతుంది. ఉన్నది నేను ఒక్కతినేరా, అందరూ నా విభూతులే అని. అది చదువుతున్నాం కానీ బుర్రలోకి ఎక్కటం లేదు. వారాహి ఆవిడే, మీరు ఆవిడే, నేను ఆవిడే, ఆవిడ తప్పితే ఇంకోటి లేదు, కృష్ణుడు అదే అన్నాడు. సో ఆ రకంగా చూసినప్పుడు ఆవిడ అమ్మవారి యొక్క స్వరూపం ఈ రూపంలో వస్తుంది. ఇకపోతే ఈ 9 రోజులు ఏం చెయ్యాలి అంటే, రోజు నిత్య పూజ చేస్తాం చేసేవాళ్ళు. ఏమండి, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. అది చేయడం తెలియకపోతే అడగమనండి, మీ ఛానల్ ద్వారా మనం చెప్పిద్దాం. సింపుల్. అది చేసి వారాహమ్మ వారి ఫోటో పెట్టుకొని, ఆ ఫోటోకో విగ్రహానికో యంత్రానికో మీ శక్తి కొలిది ఈ పూజ చేయాలి. పూజ చేసినప్పుడు వారాహికి ఎరుపు రంగు అంటే అక్కడ ఇష్టం అంటారు, కానీ ఆవిడకి ఇష్టం ఏంటి, కష్టం ఏమిటి, భగవంతుడికి ఆవిడకి అతీతురాలు. కానీ ఎరుపు రంగులో ఈజీగా ఆవాహన ఉత్తేజమవుతుంది. అంచేత ఈ పూజలో ఎర్ర రంగు బట్టలు వేసుకోండి. అంటే ఇది వేసుకున్న, నేను ఇప్పుడు తెల్ల రంగు బట్టలు వేసుకున్నంత మాత్రం నేను శాంత పురుషుని అయిపోతానండి. ఈ బట్టలో ఉన్నది కొంచెం రిమైండ్ చేస్తుంది, ఒరే నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నావురే, కోపించుకోకూడదు అని బాధ్యత గుర్తిస్తూ. కానీ ఇది వేసుకుంటే నాకు శాంతం రాదు, ఒప్పుకుంటారా? కాషాయ వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన్ని సన్యాసం అయిపోడు. ఇక్కడ సన్యాసం, ఇది అలంకారం. ఆ రకంగా చూస్తే కొంత మైండ్కి కొంచెం ఉపయోగంగా ఎర్ర బట్టలు వేసుకోవాలి. వేసుకుని వారాహి అమ్మవారికి విశేషంగా గారెలు, మినపగారెలు అంటారు. ఇది ఆవిడకి వెజిటబుల్ బిర్యానీలు గారెలు ఏంటి అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇందాక అందాం కదండి, వారాహి ఉగ్రదేవతని. ఉగ్రదేవత మాంసం ఇష్టం కదా, మాంసం పెట్టలేం కదా, మాంసానికి ప్రతీకగా మినప గారెలు పెడతాం. ఆ మాంసం ఏమిటి, అది కూడా ఈ పిక్కు తినేసి మాంసం కాదు. నాలోని అహంకారము, నాలోని కోపము, నాలోని డిప్రెసివ్ ఎన్ని మాంసంతో సమానం. అది నాకు ఒక ఆకారం ఏర్పడుతుంది. ఇవన్నీ తీసేయండి, ఏమీ లేదు. అంచేత ఆ మాంసానికి ప్రతీకగా గారెలు పెట్టి, మరి ఎవరికో కొంచెం భయం ఉన్న వాళ్ళకి దాన్ని కొంచెం తేనేస్తుంటారు, అంటే ఆవిడ కొంచెం స్థలపడ్డం కోసం చేసి, లేదా దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టచ్చు. ఏదో ఒక నైవేద్యం పెట్టి అమ్మవారిని పూజ చేయడం. ఈవిడికి బృహద్వారాహి, కిరాతవారాహి, ధూమ్రవారాహి, శ్మశానవారాహి, ఆ పేర్లు చూపి మనం భయపడిపోతాం. వాటి జోలికే వెళ్ళద్దు మనం. లఘువారాహి, బృహద్వారాహి అని 2 మంత్రాలు. ఈ బృహద్వారాహి అన్న మంత్రం మాలాంటి గురువుల దగ్గరికి వెళ్ళి అది తీసుకోవచ్చు, దీక్ష తీసుకోవాలి. దానికి కూడా డైరెక్ట్గా ఇవ్వకూడదు. గణపతి, బాల, రాజశ్యామల చేసేక వారాహి వస్తుంది. గణపతి మూలాధారం, బాల స్వాదిష్టానం, ఇక్కడ అనాహతంలో రాజశ్యామల, ఇక్కడ వారాహి ఇచ్చేసుకో. లేదు మీలాంటి వాళ్ళు అసలు దీక్ష లేని వాళ్ళు, ఐం గ్లౌం వారాహ్యే నమః, ఇది లఘు వారాహి. ఐం గ్లౌం వారాహ్యే నమః, ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ పూజ చేసి, ఈ 16 ఉపచారాలు అయిపోయాక నైవేద్యం పెట్టి తర్పణం అంటారు. ఈ తర్పణాలు ఏమిటంటే, సాధారణంగా ఈ శ్రీ విద్యలో ఉన్నటువంటి దేవతలకి తర్పణం చేస్తే మంచిది అంటారు. మనకి తర్పణం అనగానే పోయిన వాళ్ళే గుర్తొస్తారు, అదొక మిశ్రమరు. కానీ తర్పణాల్లో ఇలా చేస్తే దేవతర్పణం, ఇలా చేస్తే ఋషి తర్పణం, ఇలా చేస్తే పితృ తర్పణం, ఈ ముగ్గురికి ఇచ్చి తర్పణం. బట్ వీటి వెనకాల బ్యాక్గ్రౌండ్ మూలం ఏమిటంటే, తర్పయితి తర్పణం అన్నారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ తర్పణం. మా తాతగారికి కూడా నేను తర్పణం చేస్తున్నా అంటే, థ్యాంక్ యూ తాతగారు, అమ్మ నాన్న ఇచ్చారు, చాలా మంచి వాళ్ళని, నాకు మంచి జీవితం ఇచ్చారు, థ్యాంక్ యూ. కృతజ్ఞత. గురువుకి థ్యాంక్ యూ, దేవతకి థ్యాంక్ యూ. ఈ ఉగ్రదేవతగా భావించి వారాహికి, అమ్మ థ్యాంక్ యూ అమ్మ, నీ దయవల్ల కుటుంబం చాలాగా ఉంటుంది తల్లి అని చేస్తే అత్యంత ఫలితాలు వస్తాయి. దానికి ఏమిటి, పంచామృతాలు తీసుకుని, పంచామృతాలు అంటే ఏమిటి,
పాలు, పాలు, పెరుగు, పెరుగు, నెయ్యి, చక్కెర, నెయ్యి, తేనె, పంచదార. చక్కెర పంచదార అంటే చక్కెర, అదే తెల్ల కాగితం పేపర్ లాగా. సో ఇవి తీసుకుని చేతిలో పోసుకుని ఇలా ఐంగ్లం వారాహ్యే నమః తర్పయామ నమః, ఐంగ్లం వారాహ్యే నమః తర్పయామ నమః. సింపులే. అది వదిలితే ఈ పంచామృతాల తర్పణం వల్ల ఈ పంచ ఇంద్రియాలు అదుపులో ఉంటాయి. అవి అదుపులో లేక కదా ఎన్ని కర్మలు అనుభవిస్తున్నాం. ఇవి అదుపులో ఉంటాయన్నమాట. ఆ అదుపులో ఉండడం కోసం పంచామృతాలతో తర్పణం చేసి గౌరీదేవి లాగా చేసుకోవచ్చు. గౌరీదేవికి తర్పణం చేసి ఆ తీర్థాన్ని మనం తీసుకోవాలి. ఈ 9 రోజుల్లో చేస్తే చాలా మంచిది. రోజుకి 108 సార్లు చేయండి, లేదా 16 సార్లు చేయండి. ఎంతో కొంత దేవుడు కూడా అడ్జస్ట్ అయిపోతున్నాడు ఈ రోజుల్లో. నువ్వు చేస్తే చాలు రా నాయనా, నేనేం కండిషన్లు పెట్టను అనే స్థితికి తీసుకొచ్చేస్తాం భగవంతుడిని. బిజీ అయిపోయాం కదా మనం అని చేత. సో భగవంతుడికి కూడా టైం ఇవ్వలేనంత బిజీ. ఇందాక చెప్పారు కదా, రోజు పూజ చేయకూడదు కదండి, ఈ రోజుల్లోనే చేయాలి, ఈ రోజు బర్త్డే వాళ్ళకి అన్నట్లు. అసలు బర్త్డే ఏమిటి భగవంతుడు చెప్పండి? ఆయనకి బర్త్డే ఏంటి? ఆయనకి జోలపాట ఏంటి? ఉన్మేష నిమిషోత్పన్న వివన్న భువనావళి. నువ్వు కన్ను రెప్పేస్తేనే ప్రళయం వస్తుందని ఏ ధైర్యంతో పడుకొని అయినా అంటున్నారు. సో అదంతా ఏంటి, ఒక ఆనందం అంతే. చేత ఈ రకంగా పూజ తర్పణము చేస్తే ఆ ఇంట్లో మొట్టమొదటిది మనశ్శాంతికి లోటు ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, దేహం తర్వాత కర్మలు అనుభవించాలి. ఇప్పుడు 71 ఏళ్ళు నాకు కొంచెం నడుము నొప్పి పెడితే, అమ్మో నడుము నొప్పి అంటే ఏంటి, వచ్చాక ఏదో ఒకటి వస్తుంది. కానీ ఎంత నీకు కర్మలున్నా నిన్ను బాధించకుండా ఉంటుంది. నేను వారాహి అమ్మవారిని మా పీఠంలో ఆల్మోస్ట్ డైలీ ఏదో పూజ చేస్తూనే ఉంటాం, మంత్రం చెప్తూ ఉంటాం. ఇప్పుడు నాతో పాటు వచ్చిన నా శిష్యులు కూడా వాళ్ళందరికీ వారాహి మంత్రం కంఠత వచ్చు, బృహద్వారాహి కూడా. దానివల్ల ఉపయోగం ఏంటంటే, నాకు ఒక 2 ఏళ్ల క్రితం పెద్ద యాక్సిడెంట్ అయింది. అక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చేసాం. వెన్నెముకలో 2 రాళ్ళు వేశారు, రిప్స్ విరిగిపోయాయి, కళ్ళు ఓపెన్ అయింది, ముక్కు బద్దలైపోయింది. నేను ఎలా కనబడుతున్నాను? బాగానే ఉన్నాను కదా. ఇలా కూర్చుని నవ్వుతూ మీతో మాట్లాడుతుందంటే నన్ను రక్షించింది అమ్మవారే. ఆ అమ్మవారు వారాహి రూపంలో రక్షించని నమ్ముకుంటాను. ఆవిడ్ని ఉపాసన చేస్తే కానీ నా కర్మ నేను తప్పించుకోలేదు. నన్ను ఏమీ బాధ పెట్టకుండా అన్ని దేశాలు ఇప్పుడు కూడా తిరుగుతున్నాను నేను. అందువల్ల ఈ చూసి ప్రేక్షకులు మీరు కూడా ఈ వచ్చి అవకాశాన్ని పోగొట్టుకోకుండా వారాహి దేవతని జూలై 6 నుండి 14 వరకు యథాశక్తి పూజ చేసి తరించాలని మనవి. ధన్యవాదాలు గురుగారు.